చెప్పు శ్రీనివాస్. అన్నా ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, ఇక్కడ ఏది మరణించడం లేదు తిరిగి జన్మించడానికి కానీ రీబర్త్ లాస్ట్. అవును. అయితే అందులో నువ్వు యాడ్ కంటిన్యూయం గురించి చెప్పావు. దీని గురించి యాడ్ కంటిన్యూయం నిరంతరత గురించి చెప్పావు. అవును. అయితే నాకు ఫస్ట్ అది వినగానే వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రామాణికంగా తీసుకోదగిన కొన్ని గ్రంథాలలో భగవద్గీత ఉంది. అందులో శ్రీకృష్ణుడు చెప్తాడు ఏంటంటే, ఆత్మ అనేది శరీరం పాడైపోయిన తర్వాత వెళ్ళిపోయి చొక్కా వదిలినట్టు వదిలేసేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటది అని చెప్పాడు. మరి నువ్వు ఇక్కడ నువ్వు చెప్పిన దానికి అది ఆపోజిట్ గా అనిపించింది నాకు. ఏ ఆపోజిట్ లేదు. ఎందుకంటే ఆత్మకి ఏ మరక అంటుకోదబ్బా. అవును. ఆత్మ 1,00,000 సంవత్సరాలు పుట్టని జన్మించని, దానికి జనన మరణాలు లేవు, దానికి సుఖ దుఃఖాలు లేవు, దానికి హేయ ఉపేదాయాలు లేవు, అంటే పెరగడాలు తగ్గడాలు ఏమీ లేవు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆత్మ అంటే ప్రకృతి అంతే కదా. నువ్వు ఏదన్నా నీవనుకో, నేను చెప్పేది నేను చెప్తా. సోర్స్ అంటే అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. దాని స్వభావం ఏమిటంటే, దాంట్లో హెచ్చు తగ్గులు ఉండవు, దానికి జనన మరణాలు ఉండవు, దాంట్లో మార్పులు ఉండవు, దేశకాలమాన పరిస్థితుల ప్రభావం వాటి మీద ఉండదు. అట్లాంటి దాన్ని ఆత్మ అంటున్నాం. కృష్ణుడు చెప్పేది ఆత్మ గురించి. మనసు గురించి చెప్పాడా? చెప్పలేదు. నేను మనసు గురించి చెప్తున్నా ఇప్పుడు. మనసు అనేది నీకు సుఖ దుఃఖాలు లేకపోతే జరామరణాలు ఇట్లాంటి వాటిలో పడుతుంది. అందుకని ఆ మనసు వల్ల శరీరం ఆత్మ రెండు ఇబ్బంది పడేట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా జీవించే ఒక మంచి యోగి ఇంట్లో ఒక దుర్మార్గుడు పుట్టాడు అనుకో, తాగొచ్చి గొడవ చేస్తాడు అనుకో, ఇతను ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎంతో ఒక మేరకు అది డిస్టర్బ్ అవ్వచ్చు. అప్పుడు ఆ యోగి ఏం చేస్తాడు, ఇంకొక ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు. ఆత్మ చేసే పని అంతే. సో తద్వారా ఆత్మ మరణించి జన్మించిన, అది మరణించి జన్మించినట్టు కాదు. ఇప్పుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్, ఆ శరీరంలోకి నుంచి బయటికి వెళ్ళడానికి, ఈ శరీరం నుంచి ఈ శరీరంలో దూరడానికి మధ్యన ఆత్మ లేదా? ఇక్కడ మధ్యన ఉంటే అయిపోయాది. అదే ఆడికి అంటుంది మేమంటే. సూపర్ గా చెప్పావు. అయితే సూపర్ గా చెప్పావు కదా. నేను జస్టిఫై చేసేంత కాదు కానీ నాకు బాగా అర్థమైంది. ఓకే. అయితే నేను ఇంకోటి అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనకి పునర్జన్మ సిద్ధాంతంలో హైరార్కీ ఉందాం. అంటే ఏంటి, ఫస్ట్ పిల్లి కింద పడ్డం, తర్వాత జన్మలో పిల్లి కింద పడ్డం, తర్వాత కుక్క కింద పడ్డం, అలా ఎత్తుతో మనిషి కింద అవుతాడని చెప్తాను అనమాట. ఇది ఎలా పుడతావన్నది కాదు అసలు. నువ్వు ఎలాగైనా పుట్టు. నీవు ఆత్మ అనుకుంటే ఆత్మను బట్టి నీ జీవితం ఉంటుంది. నీవు మనసు అనుకుంటే మనసును బట్టి నీ జీవితం ఉంటుంది. నువ్వు శరీరం అనుకుంటే శరీరాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. అవును. నీవేదో నువ్వు అది నిర్ణయించుకుంటే అక్కడి నుంచి నీ ఎగ్జాంపుల్, ఇప్పుడు రామాయణం అనే సినిమా తీద్దాం అనుకున్నావు, పెద్దవాళ్ళకి తీయాలనుకుంటే కథ ఒకలాగా ఉంటుంది, ఓన్లీ చిన్నపిల్లలకు తీయాలనుకుంటే కథ అదే కథ వేరేలాగా చెప్పబడుతుందా లేదా? అవుతుంది. సో రామాయణం మారలే, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పబడ్డది. అట్లా అర్జునుడికి అర్థమయ్యే విధంగా చెప్పబడ్డది ఒక విషయం. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాగా అప్డేట్ అవుతున్నప్పుడు కూడా శరీరాలు కూడా మారుతా ఉన్నాయి కదా. మారని అదే చెప్తున్నా. నువ్వు ఏదో అది నీకు తెలిస్తే మారే దాని మీద నీకు ఆసక్తి ఉండదు. ఎగ్జాంపుల్, అబ్బా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఐఏఎస్ అవునా? ఇక్కడ పోస్టింగ్ వేస్తే ఏమిటి, ఉత్తరాఖండ్ లో వేస్తే ఏమిటి? నువ్వు ఐఏఎస్ అంతే, అది ఫిక్స్ అయిపోయినావు. అటు కాకుండా ఇప్పుడు ఐఏఎస్ ఈ రోజు రేపు పొద్దున గవర్నమెంట్ టీచర్ అంటే అప్పుడు వస్తుంది ప్రాబ్లం. అప్పుడు నీకు సందిగ్ధం వస్తుంది. అట్లా కాకుండా నువ్వు ఏ ఊర్లో ఉన్న ఐఏఎస్ అని తెలిసినప్పుడు అంతెందుకు ఐఏఎస్ వదిలేయి, నువ్వు మగవాడివి అవునా అని నీకు తెలుసు రూఢిగా. ఈ ఊర్లో ఉన్న మగవాడివి, ఏ ఊర్లో ఉన్న మగవాడివి. తద్వారా ఆ మొగతనానికి ఊర్లు అంటుకోవడం లేదు. ఇదన్నా చెప్తావా పోనీ? అట్లా అంటుకోవు. సో ఏది నీవో, ఏది దేనితో నువ్వు ఐడెంటిఫై అయితే నీ జీవితం అంతా అట్లా ఉంటుంది. అట్లా నీకు నువ్వు మనసుతో ఐడెంటిఫై ఎవరవుతారో వాళ్ళకే పాపుణ్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో.
రైట్. అయితే ఇప్పుడు పాపపుణ్యాలు అన్నా కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇక్కడ పాపపుణ్యాలు అనేవే మన నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తాయని పెద్దలు చెప్పారు. ఏంటి, నువ్వు మంచి మంచి పనులు చేస్తున్నామో మనిషి కింద పుడతావు. నెక్స్ట్ జన్మ లేదు, తిరియక్ జంతువు కాదు. ఫస్టే అట్లా కాదు శ్రీనివాసు, యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, నీ చుట్టుపక్కల ఆఫీస్ ఇక్కడ ఒకలా ఉంది. నువ్వు అదే ఐఏఎస్ ఆఫీసర్, నిన్ను షిఫ్ట్ చేశారు హైదరాబాద్కి, అక్కడ ఆఫీస్ కొంచెం బాగుంది. ఓకే, ఆఫీస్ బాగున్నా బాగాలేకపోయినా ఐఏఎస్ ఏ ధర్మాన్ని పాటిస్తాడో అది నువ్వు పాటిస్తున్నావు అంతే. అంతే, అవును. తద్వారా ఆఫీస్ మీద దృష్టి పెట్టకు. ఓకే, ఆ సరౌండింగ్స్ అక్కడున్న కుర్చీ బాగుంది కాబట్టి నువ్వు ఐఏఎస్ గిరి గొప్పగా చేస్తావని కాదు, ఎక్కడో చెక్క కుర్చీ చేశారని చెప్పి నువ్వు ఐఏఎస్ గిరి చక్కగా చేయవని కాదు. నువ్వు ఐఏఎస్ అయితే ఐఏఎస్ పని చేస్తావు అంతే, రిటైర్ అయ్యే వరకు. అవును. సో ఇప్పుడు మనం ఒక పిల్లిగా పుడతామా కుక్కగా పుడతామా ఇది కాదు పాయింట్. నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నావు? పిల్లి కుక్క అనేది బాడీ. అవును. ఆర్ యు ఐడెంటిఫైయింగ్ విత్ బాడీ? నో, కాదు, ఆత్మతో ఆత్మతో ఐడెంటిఫై అయినప్పుడు పిల్లి ఆత్మైనా చీమ ఆత్మైనా ఒకటే. అవును. ఓకే. తద్వారా దాంతో ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం లేదు, ఉన్నది అది అనుకున్నప్పుడు. సో ఈ సిద్ధాంతం ఎవరైతే చెప్తున్నారో, అంత బుర్రలేని మనుషులు చెప్తున్నారో, అసలు దాన్ని ఎప్పుడు వాళ్ళు తర్కించలే, వితర్కించలే, దానిలోకి తొంగి చూడలే. ఓకే. ఈ మూడు విధాలుగా నువ్వు జీవితాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుందబ్బా. నువ్వు శరీరంతో ఐడెంటిఫై అయితే ఒకలాగుంటుంది బాడీ. నేను బాడీకి ఇంపార్టెన్స్ వస్తుంది. దేంతో ఐడెంటిఫై అవుతావో దానికి ఇంపార్టెన్స్ నువ్వే ఇస్తున్నావు. సో ఇప్పుడు ఈ మూడికి కూడా కనెక్షన్ లేదంటావా అన్న? అంటే ఆత్మకినో బాడీకినో మనకి మూడికి కనెక్షన్ ఉందా లేదంటావా? కనెక్షన్ ఉన్నట్టు ఉన్నది, కానీ అనుకుంటే విడివిడిగా కూడా ఉన్నాయి అవి. అంటే ఇప్పుడు ప్రకృతి నియమం, ప్రకృతి యొక్క మూల నియమం ఏమిటంటే అంతా కలిసి పనిచేస్తూ దేనికదే పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మందికి తెలుసో తెలీదో, నీ యొక్క చెవులకి కన్నుకి సంబంధం ఉందా లేదా? ఉంది. కానీ నువ్వు మళ్ళా లోపలికి వెళ్లే కొద్ది చెవుగా పనిచేస్తుంది, కన్నుగా పనిచేస్తుంది. అట్లా ఇంకా లోపలికి వెళితే అణువులు పరమాణువులు దేనికి అది విభిన్నంగా ఉన్నాయి. దేని ఆపరేషన్ దానికి ఉంది, దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది. కలిపితే శరీరం అంతా ఒక్కటికి కనిపిస్తుంది, లేదా శరీరంలో ముఖ్యమైన 10 భాగాలు కనిపిస్తుంది. ఇంకా నువ్వు చూస్తే శరీరంలో 1,00,000 భాగాలు ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది నీ దృష్టిని బట్టి నీ సృష్టి ఉంటుంది. సో ఇది ఎక్కువ ఫిలాసఫికల్ గా థింక్ చేసేది కాదు. కమ్ టు ఏ లాజికల్ కంక్లూజన్ అండ్ లివ్ విత్ ఇట్. సో ఇప్పుడు నేను చెప్పే విషయం అత్యంత తేలికైనది. దేంతో ఐడెంటిఫై అవుతున్నావు అనేది నువ్వు డిక్లేర్ చేయ ఫస్ట్. ఇప్పుడు భూమి మీద నువ్వు హరి శ్రీనివాస్ అనేవాడి నువ్వు పేరుతో ఐడెంటిఫై అవుతున్నావా? తద్వారా నువ్వు పేరు నిలబెట్టుకోవడానికి పనిచేస్తూ ఉంటావు. శరీరంతో ఐడెంటిఫై అయితే అందరి శరీరాలు నువ్వు చూస్తావు, నీ శరీరం బాగుంచుకోవడానికి ట్రై చేస్తావు. మనసుతో ఐడెంటిఫై అయితే నువ్వు క్రియేటివ్గా ఉంటావు, ఉచ్చ నీచాల్లో పడతావు, సుఖ దుఃఖాల్లో పడతావు, కులమతాలన్నీ ఎంచుతావు. ఎందుకంటే శరీరానికి కులమతాలు లేవు కదా, ఇక్కడ ఎన్ని రకాల భక్తి యోగం, కర్మయోగం, అవన్నీ నీ మనసు కాబట్టి దాంట్లో పడతావు. నువ్వు ఆత్మమైనవు అనుకో రమణ మహర్షిలాగా ఉంటావు. సో ఆ రమణ మహర్షి ఉన్న శరీరంతో ఏం చేస్తున్నాడో ఈ మనసుతో ఉన్న శరీరం ఉన్నవాడు అదే చేస్తున్నాడు. శరీరం తాను అనుకున్నవాడు అదే చేస్తున్నాడు. కానీ శరీరమే తాను అనుకున్నవాడు శరీరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దాని మీద చిన్న గీత పడ్డా బాధపడుతున్నాడు. మనసే తాను అనుకున్నవాడు ఏదన్నా వస్తే పొంగిపోతున్నాడు, ఏదన్నా పోతే బాధపడుతున్నాడు. అటు కాకుండా నేను మూల స్థితి సాక్షిని అర్థం చేసుకున్నవాడు, ఎప్పటికీ మారనిది ఇది, శరీర మనోధర్మాలకు అతీతమని తెలుసుకున్నవాడు, తద్వారా నిరంతరం ఆనందంగా ఉంటున్నాడు. సో ఏది నీవో నువ్వు డిక్లేర్ చేయి. ఈ క్షణమే డిక్లేర్ చేయి. ఇంకోటి ఎప్పుడు డిక్లేర్ చేస్తే అప్పటి నుంచి కథ మారిపోతుంది. మరి ఈ కాంటెక్స్ కి సంబంధించి ఇంకో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కొన్ని మనకి నార్త్ సైడ్ ఒక అమ్మాయి పుట్టి నేను అంతకు ముందు జన్మలో ఇది అని చెప్పింది. సో వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి చెక్ చేస్తే అక్కడ నిజంగానే ఆవిడ చెప్పింది కరెక్ట్ గా ఉంది అనమాట. సో అంటే అప్పుడు ఏమన్నారు వాళ్ళు, పాస్ట్ జన్మ స్మృతులు వచ్చినాయి అని చెప్పారు. మన పేపర్ లో వాటిలో కూడా పడింది. దీన్ని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అయ్యుండొచ్చు. ఇక్కడ విషయం అయ్యింది కరెక్టే. నువ్వే మళ్ళా మరణించి పుట్టి చిన్నపిల్లవాడిగా పెరిగి ఒక 5-6 ఏళ్ళ వయసు వచ్చినాక మాట్లాడుతూ నా పేరు హరిహర శ్రీనివాస్ ఒకప్పుడు అని చెప్పావు. అందరు వచ్చి మీ ఊరు చెక్ చేస్తే కరెక్టే అన్నారు. అయితే ఏమిటట, ఏం మారింది? ఎవ్రీథింగ్ రిమైండ్ సేమ్ కదా. ఇప్పుడు ఎట్లయితే నువ్వు ఉదయం నిద్రలేస్తానని నీ గురించి నువ్వు గుర్తుపెట్టుకొని నిన్నటి వరకు సగం పూర్తయిన పనులు ఈ రోజు కొనసాగిస్తున్నావు, అట్లా ఎవరైనా జన్మ తర్వాత కొనసాగిస్తే కొనసాగించుకొని. నేనేమంటున్నా, ఏం ఒరిగిందని?
నీ మాట్లాడడం వస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేదంటే నాకు ఒకటి స్ఫురించింది ఏంటంటే, ఈ లార్జ్ స్కేల్ లో చూసినప్పుడు జనన మరణాలు తెలుస్తున్నాయి, కానీ ప్రతిరోజు మనం నిద్రపోయినప్పుడు స్వల్పకాలిక లయమే అది, నిద్ర చెడిపోతున్నాం మనం. 100%. సో దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ జనన మరణ చక్రం అనేది కూడా ఇట్లాగే ఉంటుంది అనేది ఒక అర్థం. ఒకప్పుడు నీతో మాట్లాడుతూ నాకు ఒక ఇది వచ్చింది అన్నమాట. అనే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒకసారి ఒక యోగిని ఒక ఆవిడ చెప్పింది అనమాట. ఆవిడ పాస్ట్ జన్మలో కనిపించినప్పుడు ఆ పాస్ట్ జన్మ చనిపోయినప్పుడు పాము గడిచి చనిపోయింది. ఎప్పుడైతే ఆవిడకి ఆ ఇది వచ్చిందో ఆ వెంటనే ఆవిడకి ఆ కాలు మీద ఎక్కడైతే పాము గడిచిందో ఇప్పుడు ఈ జన్మలో అక్కడ 2 మచ్చలు పడినాయి అంట. ఇది పాజిబుల్? అది జరుగుతుందా? అది ఆమెకు జరిగితే జరగని. ఓకే. ఎందుకంటే అట్లా అనుకోవడం వల్ల నీకు ఐడెంటిటీ వస్తుంది. దే ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్ ఇట్ సెల్ఫ్. ఓకే. శరీరం అనేది కొత్తగా రూపు తీసుకుంటది. అదంతా బక్వాస్. అది ఆ ఏరియాలో 2 చుక్కలు ఉన్నంత మాత్రం ఎగ్జాక్ట్లీ ఆ చుక్కలు ఈవెన్ DNA టెస్ట్ ఏమైనా చేశారా? అట్లా కదా. నేను చెప్పిన పాయింట్ మిస్ అయ్యావు. ఏంటంటే ఆవిడకి ఎప్పుడైతే ఆ మెడిటేషన్ లో పాస్ట్ లైఫ్ కనిపించిందో అప్పుడు పాస్ట్ లైఫ్ లో ఆవిడ పాముతో కలిసి చనిపోయింది. అది ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఆవిడ వెంటనే అప్పటి నుంచి అక్కడ నొప్పి స్టార్ట్ అయ్యి అక్కడ కొన్ని రోజులకి అక్కడ 2 చుక్కలు పడినాయి. అలా వస్తుంది. నీ మైండ్ కి అంతులేని శక్తి ఉంది. పరమహంస యోగానంద పుస్తకం చదువు. నాకు పుండు లేవాలంటే పుండు లేచింది. నువ్వు నాకు 6 ప్యాక్ రావాలంటే 6 ప్యాక్ వస్తలేదా నీకు? అంతే కష్టపడితే వస్తుంది. నువ్వు మైండ్ని ఇప్పుడు అంతెందుకు, నువ్వు ఎప్పుడన్నా యూట్యూబ్లో వీడియోస్ చూడు. మైండ్ పవర్ ఉన్న వాళ్ళు, చూసి స్పూన్లను జరిపిన వాళ్ళు, చూసి ఒక వస్తువును కదిలించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక పర్టికులర్ ఏజ్లోనే ఆ పని చేయగలిగారు. తర్వాత మైండ్ యొక్క శక్తి క్షీణించినప్పుడు, అంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ పోయినప్పుడు, ఆ సంకల్ప శక్తి పోయినప్పుడు వాళ్ళు విపరీతమైన నీరసంలో పడిపోయారు అనమాట. బికాస్ దే హ్యావ్ వేస్టెడ్ దేర్ ఎనర్జీ టు మూవ్ ది స్పూన్. ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒక్క నిమిషం. సో నీవు దేనితో ఐడెంటిఫై అయితే అది నీకు ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, సినిమా స్టార్లు అంతా బాడీతో ఐడెంటిఫై అవుతారు. అంటే దే గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ద బాడీ రియాలిటీ. అదే ఒక క్రియేటివ్ పర్సన్, ఒక సింగరు బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి పొట్టలు గిట్టలు వచ్చేస్తాయి. కానీ వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ క్రియేటివిటీకి దోహదం చేసే ఒక్క అవయవాన్ని మాత్రం కాపాడుకుంటారు. ఇప్పుడు లతా మంగేష్కర్ లాంటి వాళ్ళు గొంతుని చేయించుకున్నారు ఇన్సూరెన్స్. ఎందుకు చైన్ ఎందుకు చేయించుకోలేదు? అది తనకు ఉపయోగం కాబట్టి గొంతుని చేయించుకుంది. ఇప్పుడు అదే ఒక ఆర్టిస్ట్ అనుకో చైన్ చేయించుకోవచ్చు. ఒక అథ్లెట్ అయితే కాళ్ళని చేయించుకోవచ్చు. అదే ఎవరన్నా భోగలాల సత్వంలో అన్నాడు, ఒక ఇంటిని ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు, ఒక బండిని ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. అంతకు మించి మరేమి లేదు. సో పునర్జన్మలు అనేది కంటిన్యూ సోర్స్ ఏదైతే ఉందో అది నిరంతరంగా కొనసాగిపోతూ ఉంటది. అందులో ఒక భాగం మనం. తద్వారా పునర్జన్మ అనేది లేదు. ఇప్పుడు నేను చాలా మందిని అడిగేది, పునర్జన్మ అంటే కొత్త బాడీ పుట్టింది కదా, తద్వారా బాడీ జన్మించినట్టు కాదు, కొత్త జన్మ బాడీకి. అది నీ పాత జ్ఞాపకాలన్నీ పోయి కొత్త మైండ్ వచ్చింది కదా, తద్వారా మైండ్ కూడా కొత్తగా జన్మించింది. కానీ ఆ పాత జ్ఞాపకాలు ఏం లేవు కాబట్టి ఇది సపరేట్ మైండ్. ఇది ఒకటే ఒక్కటి కొనసాగుతుంది. అదేంది? ఆకలి కొనసాగుతుంది. ఇప్పుడు ఆకలి పునర్జన్మించినట్ట? ఇప్పుడు నేను గత జన్మలో పిల్లిగున్నా అప్పుడు ఆకలి అయింది, ఈ జన్మలో రీసాగున్నా ఇప్పుడు ఆకలి అవుతుంది. సూపర్. అంటే ఇంకా ఆ 3 ఏదైతే ఆకలి, నిద్ర, మైదనం ఇవన్నీ కామన్, ఇంకా ప్రకృతి క్వాలిటీ. అందుకనే సో తద్వారా అవి పునర్జన్మిస్తలేవు, కంటిన్యూ అవుతున్నాయి అంతవరకు. అన్న ఇంకొక డౌట్ అన్న ఇక్కడ నాకు, ఇవి ఒకవేళ ఇప్పుడు ఆబ్సెంట్ ఆఫ్ బాడీలో ఉన్నప్పుడు అది ఏ స్టేట్ లో ఉండే అవకాశం ఉందన్న? నాకు అర్థం కాలేదు, మళ్ళీ అడుగు. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ అంటారు కదా, ఆత్మ లేకపోతే ఆ శూన్యంలో కలిసిపోయింది అంటారు కదా, అది అప్పుడు అక్కడ అది ఎలా బతుకుంటది? అదే ఎలా ఉంటది అక్కడ? బతుకున్నాం అనే మాట కాదు కదా, ఎలా ఉండే అవకాశం ఉంది. అది ఒక ఇన్విజిబుల్ థింగ్. అది ఓకే. తద్వారా నీ శరీరంలో ఉన్న ఇన్విజిబులే, అది బయట ఉన్న ఇన్విజిబులే. అంటే ఇప్పుడు ఎట్లయితే అది ఎక్కువసేపు నిలబడడానికి, ఇప్పుడు టిష్యూస్ ఉంటాయి, ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు చెవు చర్మమో కోస్తారనుకో, దానిలోని టిష్యూస్ మరణించక ముందే నువ్వు తీసుకెళ్లి ఇంకో శరీరానికి అతికేయాలి.
అవును. అట్లాగే మనం గ్రాఫ్టింగ్ అంటాం, ఒక మొక్కను కట్ చేసి ఆ మొక్కలో ఉన్న జీవకణాలు మరణించక ముందు ఇంకో మొక్కకు అంటు కడితే ఆ మొక్క సజీవంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను. అట్లా ఆత్మ అనేది మన మనిషి యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం, పుస్తక జ్ఞానం ప్రకారం అది ఏదో ఒక దాన్ని పట్టుకునే ఉంటుంది. దానికి ఒక నివాసం అవసరం. అక్కడ నివాస యోగ్యం ఉన్నంత వరకు అది లోపల హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే నివాస యోగ్యంగా లేదో అది బయటికి వెళ్ళిపోతుంది. అది 99% మొత్తం ఛిద్రమైపోయి 0.001% నివాస యోగ్యంగా ఉన్నా ఉంటుంది అది. కానీ ఆ 0.001% క్షీణిస్తుంది అనుకో, ఆ చివరిలో అట్లా కొట్టుమిట్టాడు అట్లా బయటికి వెళ్ళిపోయి ఇంకొక గడ్డి మొక్కగానే జన్మ తీసుకోవచ్చు, లేకపోతే ఒక పిల్లిగా జన్మ తీసుకోవచ్చు. ఇది జనాలు చెప్తున్నది, నేను చెప్తున్నా. నిజానికి అట్లేమీ జరగదు. ఇక్కడ ఆత్మ జన్మ తీసుకోవడంలే, జన్మనే ఆత్మని తీసుకుంటది. ఎలాగన్నా నువ్వు గాలి నువ్వు కాంప్లెక్స్ కాదు, నువ్వు గాలి నువ్వు పీల్చుకోవడంలే, గాలి నిన్ను పీల్చుకుంటుంది. సరిగ్గా చూడు. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఏదైనా వస్తువు దానంతకదే ఏదైనా పట్టుకొని వదిలేయగలవా, లేకపోతే నువ్వు పట్టుకొని నువ్వు వదిలేయాలా? నేను పట్టుకుని నేను వదిలేయాలి. మరి గాలి నువ్వు పీల్చి నువ్వు వదిలేస్తున్నావు, అది జరుగుతుందా? అంటే నేను పట్టుకుని నేను పీల్చుతున్నాను అనేది అనుకుంటున్నాను. లేదు, ఇప్పుడే చెక్ చేసుకో. నాతో ఎంతసేపు మాట్లాడినప్పుడు అసలు నువ్వు గాలి వస్తుంది పోతుంది, నువ్వెక్కడ పీలుస్తున్నావు, నువ్వెక్కడ వదిలేస్తున్నావు. రైట్, అర్థమైంది నాకు. ఓకే ఓకే, అర్థమైంది. సో నువ్వు గాలి పీల్చుకోవట్లే, గాలి నిన్ను పీల్చుకో. నేను గాలి పీల్చుకుంటే గనక కారు తోలేటప్పుడు దాని గురించి మర్చిపోయి చచ్చిపోతావు. నిజంగా గాలి నువ్వే పీల్చుకుంటే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి నువ్వు. సో అత్యంత ముఖ్యమైనవి, గుండె నువ్వు కొట్టేలా చేయట్లేదు, అది కొట్టుకుంటుంది. సో కాలేయము తన పని తాను చేస్తుంది, జీర్ణ వ్యవస్థ తన పని తాను చేస్తుంది, గాలి తను పీల్చుకుంటుంది, వస్తుంది పోతుంది, నీకు సంబంధం లేదు. అది ఇన్వాలంటరీ. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది, ఇన్వాలంటరీగా ఎందుకు జరుగుతుంది అంటే, ఉన్నదే గాలి వస్తుంది పోతుంది. అది ఒక ఇల్లు ఉంటే ఇంట్లోకి వస్తుంది పోతుంది, శరీరం ఉంటే శరీరానికి వస్తుంది పోతుంది. శరీరంలో జీవించే లక్షణం ఉంది కాబట్టి ఆ గాలి వస్తూ పోతున్నప్పుడు అది ఉన్నట్టుగా అనిపిస్తున్నది నీకు. అదే గాలి ఒక మొక్కలోకి వెళ్ళింది అనుకో, అది ఒక ఫ్లవర్ గా మారుతుంది. సో గాలి స్వభావం రావడం పోవడం. నువ్వు గాలి పీల్చుకుంటలేవు. ఆహా, అబ్సల్యూట్లీ నో. సో పట్టుకొని వదిలేయాలంటే నీకు మనసు ఉండాలి. క్లియరా? క్లియర్ అన్న. గాలి పీల్చుకోవాలంటే మనసు అక్కర్లే. అందుకే ఒక మనిషి బెడ్ మీద ఉన్న, కోమాలో ఉన్న, మనసు అంతా చచ్చిపోయినా అతని శ్వాస నడుస్తూ ఉంటుంది. సో గాలి నువ్వు పీల్చుకోవట్లే, గాలి నిన్ను పీల్చుకుంటుంది. గాలి నిన్ను పీల్చుకుంటుంది, నిన్ను వదిలేస్తుంది, నిన్ను పీల్చుకుంటుంది, నిన్ను వదిలేస్తుంది. సో గాలి ఎక్కడికి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు. అవునా? గాలి ఉన్న చోటనే ఉంది, నువ్వే గాలి మధ్యలోకి వచ్చిపోతున్నావు. సరిగ్గా చూడు. ఎగ్జాంపుల్, నీ రూమ్ లో ఉక్కపోత ఉంది, నువ్వు గాలి ఉన్న చోటుకి నువ్వు పోతున్నావు, నీ దగ్గరికి గాలి ఎక్కడ వచ్చింది? నీ దగ్గరికి గాలి ఎప్పుడు రాదు, ఉన్నదే గాలి. అట్లా ఉన్నదే ఆత్మ. సో ఆత్మను నువ్వు ధరిస్తలేవు, ఆత్మని నేను ధరిస్తుంది. కానీ మనసు నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు, శరీరాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు, నువ్వు కొంత దాన్ని మారుస్తున్నావు, నువ్వు దాన్ని ఎండబెడుతున్నావు, నువ్వు దాన్ని శుష్కింపజేస్తున్నావు. కానీ ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒకానొక స్థితి ఉంది. దానికి ప్రాణం అని పేరు పెట్టారు, దానికి ఆత్మ అని పేరు పెట్టారు, లేకపోతే దానికి సాక్షి అని పేరు పెట్టారు, దానికి ఈథర్ అని పేరు పెట్టారు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. దానికి ఏ పేరున పెట్టుకో, పేర్లతో ఏం పని? నేనంటాను, గాలిని ఆత్మగా ప్రతిపాదించి చూడు, నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఆధ్యాత్మికతలో. జస్ట్ గాలి అంటే, గాలి అనేది ఎప్పుడు ఉంది. నువ్వు గత జన్మలో ఉన్నా, ఈ జన్మలో ఉన్నా గాలి పీలుస్తున్నావు. అది లేకపోతే నీవు లేవు. గాలి ఉన్న చోట ఆత్మను పెట్టుకుంటారా నువ్వు? ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, అదే స్టేట్మెంట్ నువ్వు ఆత్మ పెట్టి మాట్లాడు. అంతటా ఉన్నది గాలి. చెప్పు. అంతటా ఉన్నది గాలి కాదు, నువ్వు గాలి ఉన్న చోట నువ్వు ఆత్మ పెట్టి చెప్పు. నేను వేరే క్వశ్చన్ ఆలోచిస్తున్నాను, అందుకని. సో అంతటా ఉన్నది గాలి, అంతటా ఉన్నది ఆత్మ. గాలి లేకపోతే నువ్వు లేవు, ఆత్మ లేకపోతే నీవు లేవు. సో నీవు గాలి పీల్చుకోవట్లే, గాలి వచ్చిపోతుంది. ఆత్మని
అది పీల్చుకోవడం అనొచ్చా? ఆత్మని నువ్వు బంధిస్తలేవు. ఆత్మతో నువ్వు లేవు, నువ్వే ఆత్మగా ఉన్నావు. సో గాలి పీల్చుకునే ప్రక్రియ మనస్సుకు అతీతం. ఆత్మ అనేది మనసుకు అతీతం. సో గాలి పీల్చుకోవడంలో గుణగణాలు ఏమి ఉండవు. ఆత్మకి గుణగణాలు ఏమి అంటావు. సో గాలి అనేది పక్షికెంతనో, పిట్టకెంతనో, పులికెంతనో, పిల్లికెంతనో నీకు అంతే. ఆత్మ అనేది పశుపక్షాదులకి, మనుషులకి, చెట్లకి, జీవరాశులు అన్నిటికీ ఉంటాయి. గాలికి మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. గాలి గత జన్మలో పీల్చుకున్నావు, ఈ రోజు పీల్చుకున్నావు. ఆత్మ గత జన్మలో ఉంది, ఈ జన్మలో గాలి పీల్చుకోవడం ఆగిపోయిన మనిషి మరణిస్తున్నాడు, గాలి పీల్చుకుంటున్న మనిషి బతికినట్టు కనిపిస్తున్నాడు. ఈ బతికిన మనిషికి చచ్చిన మనిషికి మధ్యన గాలి ఎప్పుడు ఉంది? ఆత్మ 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 సర్వభూతాన్ని, ఆత్మ ప్రతి దాంట్లోనే ఉంది, ప్రతి ప్రాణిలోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, సరౌండింగ్ నీలో ఉంది, నాలో ఉంది, మన చుట్టూ ఉంది, హైదరాబాద్ లో ఉంది, కాకినాడలో ఉంది, అన్ని చోట్ల వ్యాపించి విశ్వవ్యాప్తమై ఉంది. గాలికి కులమతాలు లేవు, ఆత్మకి కులమతాలు లేవు. గాలికి జ్ఞానం లేదు. అంతే. ఆత్మకి ఇది కాంట్రవర్సీ వచ్చింది, జ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం అన్నది అతిపెద్ద అబద్ధం. ఆత్మే జ్ఞానం అది బేసికలీ. ఆత్మే జ్ఞానం. ఆత్మజ్ఞానం అన్నది మన వాడుక భాషలోకి వచ్చింది అది. అవునవును. ఆత్మే జ్ఞానము, అది కావాలి అని అడుగు. ఆత్మజ్ఞానం కావాలని అడగకు. ఆత్మే జ్ఞానం, అది కావాలి. అంటే జ్ఞానమే ఆత్మ, ఆత్మే. అట్లా గాలే నేను, నేనే గాలి, అవునా కదా? అంతే అంతే. ఏది తీసేస్తే పడిపోతుందో అదే గాలి. అవును. చెప్పు. ఏది తీసేస్తే పడిపోతుందో అదే ఆత్మ. అదే ఆత్మ. సో ఏది ఉన్నా లేకపోయినా గాలి ఉంటే చాలు. ఏదన్నా లేకపోయినా సరే ఆత్మ ఉంటే చాలు. గాలిని నువ్వు క్రియేట్ చేయలేదు, ఆత్మని నువ్వు క్రియేట్ చేయలేదు. నువ్వు ఉన్నా లేకపోయినా గాలి ఉంది. అలా ఇక్కడ నువ్వు గాలిని క్రియేట్ చేయలేవంటే మరి ఆక్సిజన్ అవన్నీ క్రియేట్ చేస్తున్నావు. అది నీకు అవసరమే లేదు బేసికల్ గా. నేను చెప్పేది ఇప్పుడు ప్రకృతి నిజంగా ఏ పొల్యూషన్స్, కల్మషాలు లేవనుకో, అప్పుడు ఉండేది అదే, ఎక్కడున్నా పీల్చుకుంటావు అంతే. ఇప్పుడు మంచి గాలి, చెడ్డ గాలి అనేది బేసికల్ గా లేదు ఈ ప్రపంచంలో. పొల్యూషన్ వల్ల వచ్చింది, అవునా? చెత్తాత్మ, మంచి ఆత్మ అనేది లేదు. శుద్ధ ఆత్మ ఉండదు, పరిశుద్ధ ఆత్మ ఉండదు, గలీజ్ ఆత్మ ఉండదు. ఉంటే ఆత్మ ఉంది, లేకపోతే లేదు. కాదు, అడుగుతున్నా, నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నేను గాలి గురించి ఇచ్చిన ఏ స్టేట్మెంట్ తప్పు ఉందా? తప్పు లేదు, సమస్య లేదు. అసలు 100% కరెక్ట్. గాలికి వయసు లేదు, ఆత్మకి వయసు లేదు. కానీ ఆ వయసున్న వాళ్ళు గాలి ఉంది. అంటే వయసున్న వాళ్ళు ఆత్మ ఉంది, ముసలి వాళ్ళ ఉంది. అయినప్పటికీ ఆ వయసుకు గాలికి సంబంధం లేదు. అవును. అయినప్పటికీ వయసుకి ఆత్మకి సంబంధం. సో ఇట్లా ఆత్మజ్ఞానం లేదా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే జస్ట్ పుక్కిటి పురాణాలు పనికిరావు. దాన్ని సరైన వివేక దృష్టితో చూడాలి, వివేకం కావాలి. ఊరికే ఎవడో ఏదో చెప్పారు, ఒక వ్యాఖ్య చేశారు, పునర్జన్మ ఉందంటే ఉండదు, ఉందని కాదు, లేదంటే లేదని కాదు. ఏది ఉందో అది ఉంది, ఏది లేదో అది ఎలాగూ లేదు. ఉన్నదైతే ఒక్కటి. ఈ సమస్త ప్రాణకోటిని నిలబెట్టి ఉంచేది ఏది అనేది మనిషికి ఎప్పటి నుంచో ప్రశ్న వచ్చింది, ఇంక్లూడింగ్ మహావీరుడితో సహా. రాను ఏం తెలుసుకున్నారు? నేతి నేతి అనే పద్ధతిలో తీసేస్తూ పోతే ఏ ఒక్కటి తీసేస్తే నువ్వు పడిపోతావో అదే ఆత్మ అన్నారు. అంటే అది లేకపోతే నువ్వు లేనేలేవు ఇంకా. ఆత్మ అంటే అది. అతను రాసిన పుస్తకంలో ఆత్మ ఉంది అంటే అర్థం ఏంది? మిగతా అన్ని పుస్తకాల్లో ఆత్మ లేదని. ఇతని పుస్తకంలో ఆత్మ ఉంది అంటే ఈ పుస్తకం మనల్ని చదివించేలా చేయగల లక్షణం అతని రైటింగ్ లో తొణికిసలాడుతుందని చెప్తున్నారు. ద వెరీ సోర్స్, ద వెరీ కోర్ ఆఫ్ హిస్ రైటింగ్ ఈజ్ అనేది అది అక్కడ ప్రతిఫలిస్తుందని చెప్తున్నారు. అట్లా దేంతో ఐడెంటిఫై అవుతావు అన్నది నువ్వు డిక్లేర్ చేస్తే సరిపోతుంది ఈ క్షణమే. నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ బట్ ఐఎమ్ యూజింగ్ ద బాడీ. అట్లాగే ఐఎమ్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ద మైండ్ బట్ ఐఎమ్ యూజింగ్ ద మైండ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఏదైతే అది ఉందో ఆత్మ, దాంతో ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం లేదు, ఉన్నదే అది కాబట్టి. సో ఐడెంటిఫై అవ్వాలంటే వచ్చిపోయే దాంతోనే ఐడెంటిఫై అవుతావు. ఉన్నదాంతో ఏ ఐడెంటిఫికేషన్ ఉండదు. ఇంకొకటి, మనకి
శ్వాస గురించి ఒక మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అబద్ధాలు ఇదొకటి. శ్వాస వస్తుంది పోతుంది, అవునా? చెప్తారా లేదు? చెప్తారండి. శ్వాస ఎక్కడికి రావడం లేదు, పోవడం లేదు. బేసిక్ సరిగ్గా చూడు, నువ్వే కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం అబ్జర్వ్ ద బ్రెత్. ఓకే. సో ఈ యొక్క బాడీ మెకానిజం నడవడానికి బ్రీత్ అనేది ఒక మాధ్యమం. అవును. సో పీల్చుకున్న గాలిని బాడీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాడీలో అవసరం లేని గాలిని బయటకు వదిలేస్తున్నాను. అంటే అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏదైతే పనికిరాని వాయువు ఉంటుందో దాన్ని బయటకు వదిలేస్తున్నాం. సో నీకు ఈ ప్రక్రియ వల్ల అట్లా ఒక భాషకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తున్నావు నువ్వు, అంతే. ఏదో వస్తుంది, ఏదో ఏది రావట్లే, ఏది పోవట్లే. ఇది ఎలా ఉందంటే, నువ్వు సముద్రంలో ఉండి ఈత కొడుతున్నప్పుడు నీళ్లు నోట్లోకి తీసుకుని ఉమ్మిస్తావు కదా. అంటే సముద్రాన్ని బయటకు తీసి సముద్రాన్ని బయటకు ఉమ్మిస్తున్నావా? లేదు, కాదు. లేదా సముద్రంలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉన్నాయి, సరిగ్గా చూడు. యా. సో అందుకే ఒక 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 ఏమంటారు బర్డ్స్ ఐ వ్యూ నుంచి ఒక విశ్వదర్శనం, విహంగ వీక్షణం చేసినప్పుడు మనకు అర్థాలు మారిపోతాయి. అట్లా కాకుండా నువ్వు పాక్షికంగా చాలా నేరో మైండెడ్నెస్ తో చూసినప్పుడు అంత పిచ్చి పిచ్చి అర్థాలన్నీ నీకు కనిపిస్తాయి. ఇంకొకటి లాస్ట్ ఒక మాట చెప్తాను, ఏ అండర్స్టాండింగ్ నిన్ను లిబరేట్ చేస్తుందో అది రైట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నీ సైకిల్ ఒక నట్టు, ఒక బోల్ట్ ఉంది, ఒక నట్టు ఉంది. అబ్బా, నా సైకిల్కి ఒక నట్టు ఉంది. అన్ని నట్లకు ఒకటే పానాలు ఎట్లా? నీ పాన నువ్వు ఎత్తుకులాడుకో, నా పాన ఎత్తుకులాడుతుంటా. నేను ఎప్పుడైతే గాలికి అన్వయించి చూశానో ఆత్మజ్ఞానాన్ని, అసలు నా మనసులో సందేహాలే పోయినాయి. నేను మళ్ళీ జన్మ తీసుకున్నా గాలి పీలుస్తూనే ఉంటాను. తద్వారా గాలే నేను, రీసా నేను కాదు. సో అట్లా నేనే అందరిలో నిండుతున్నాను. ఇప్పుడు చెప్పు, ఆత్మకు అన్వయించి కాదు. ఇప్పుడు గాలే నేను అని ఐడెంటిఫై అవుతున్నా, నిండుతుంది. చూడు ఎంత బాగుంది అండర్స్టాండింగ్. సో తద్వారా వసుదే కుటుంబం ఇక్కడ వచ్చింది. అందరిలో ఉన్నది నేనే. తద్వారా ఆత్మ అందరిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సోకాళ్ళ ఆత్మజ్ఞానులంతా ఆత్మ అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, విడిపోయినప్పుడు ఆత్మ, ఒక మనిషిలో ఉంటే జీవాత్మ, అసలు ఈ డివిజన్స్ లేకపోతే పరమాత్మ అంటున్నారు కదా. అలాంటప్పుడు అందరిలోనూ అదే ఉన్నప్పుడు ఇన్ని కులమతాలు ఎందుకు, ఇన్ని తారతమ్యాలు ఎందుకు? సో దే ఆర్ యాక్చువల్లీ ఫిలసాఫికల్ గా అర్థం చేసుకున్నారు తప్ప నిజంగా నీకు ఉన్నది ఒకటే అని అర్థమైతే నీలో ఉన్న భేదభావాలన్నీ పోవలసిందే. అప్పుడు శుద్ధ కర్మ మిగులుతుంది. కుక్క రోజంతా అరుస్తున్నట్టు, ఒక ఫ్లవర్ జీవితకాలం విరబూస్తున్నట్టు, ఒక చెట్టుకు నిరంతరం కాయలు, ఆకులు, పళ్ళు వస్తున్నట్టు, నీవు ఏ పని చేయాలో నీ శరీరం మనోధర్మాలను బట్టి అది ఆవిష్కారం అవుతుంది. అది లాభ నష్టాలకు అతీతంగా చేస్తావు. రెండోది, లాస్ట్ కొన్ని మాటలు చెప్తా గాలి గురించి. నువ్వు ఈ గాలిని ఉపయోగించుకోవడమే తప్ప దాచిపెట్టుకోవడం లేదుగా. సో గాలిని ఎవడు బంధించలేడు, అట్లనే ఆత్మని ఎవడు బంధించలేడు. గాలి డబ్బాలో ఉన్న గాలి స్వేచ్ఛగానే ఉంది కదా, అట్లనే ఆత్మ నీ శరీరంలో ఉన్న స్వేచ్ఛగానే ఉంది. అవునా కాదా? అంతే అన్న. అవును. సో గాలికి పునర్జన్మ లేదు, గాలికి గత జన్మ లేదు. మన పూర్వీకులు పీలుస్తున్న గాలే అదే గాలి కాదు, కానీ ఆ గాలి లక్షణమే నీలో నిండుతుంది. రెండవది, ఈ క్షణం నువ్వు జీవించడానికి ఏకైక కారణభూతమైనది గాలే. ఇప్పుడు ఆహారం తీసేసినా బతుకుతుంది నీ శరీరం, ఆలోచనలు తీసేసినా బతుకుతుంది నీ శరీరం, ఒక ఎక్స్టెంట్ నీరు తీసేసినా కొంతకాలం బతుకుతుంది, కానీ గాలి తీసేసి తక్షణం పడిపోతుంది. గాలి మూలం ఒక గాలి ఎక్కడి నుంచి పడుతుంది? కొంత సముద్రం నుంచి పడుతుంది, కొంత చెట్ల నుంచి వస్తుంది. నీ నుంచే పుడుతుంది, నీ నుంచే పుడుతుంది. అది ఎట్లాగా నా నుంచి పుట్టడం? మరి సముద్రం నుంచి ఎట్లాగా? అవును, సముద్రం కింద ఆల్గే ఉంటాయి, జీవజాతులు ఉన్నాయి. అట్లా నీలో కూడా ఎన్నో ఆల్గేలు ఉన్నాయి, నీలో ఎన్నో వైరస్లు ఉన్నాయి, జీవజాతులు ఉన్నాయి, అవన్నీ కలిపి పుట్టిస్తున్నాయి. మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కదా. కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మరి నువ్వు పీల్చుకునే ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ కాదు? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండు పీల్చుకుంటాము, మరి ఆక్సిజన్ వాడుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాము. కరెక్టే. నువ్వు పీల్చుకునే కార్బన్ డైఆక్సైడ్ ఇంకో ప్రాణి శ్వాసగా పీల్చుకుంటుంది.
ఇప్పుడు నీ పక్కనే మీ అమ్మ మీ అన్న అక్క కూర్చున్నారు, మరి నువ్వు వదిలేది కార్బన్ డైఆక్సైడ్ అయితే నువ్వు అసలు శృంగారం చేస్తావా? నీ కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకునేలా ఎందుకు చేస్తున్నావు? అర్థం కాలేదు, మనం ఒకసారి చెప్పం. ఇప్పుడు నువ్వు వదిలేది కార్బన్ డైఆక్సైడ్ అనుకుందాం, ఓకే. శృంగారం చేస్తున్నప్పుడు అత్యంత క్లోజ్ గా శ్వాసలు పీల్చుకుంటూ ఉంటారు అనుకుందాం. అవును లేదా నువ్వు అందరు బంతి భోజనాలు కూర్చున్నారు, నువ్వు కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు ఎవ్రీ మినిట్, అవును. మరి వాళ్ళందరూ అది పీల్చుకుంటుంటే నువ్వు ఎట్లా అంగీకరిస్తున్నావు? ఈ క్వశ్చన్ కి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. చెప్పడానికి ఏమీ లేదు, సైన్స్ అట్లా చెప్తుంది. కాసేపు సైన్స్ని పక్కన పెట్టు. ఓకే గాలి పీల్చుకుంటున్నావు, గాలి వదులుతున్నావు అంతే. ఓకే. సో అంతెందుకు నీళ్ళని కూడా తాగుతున్నావు, మూత్రం పోస్తున్నావు, ఇది క్లియర్ కదా. కానీ నీళ్ళని టెస్ట్ చేసి తెలుస్తుంది దాని pH వాల్యూ, దాని TDS, ఇవన్నీ రకరకాలుగా బయటపడతాయి. అవును నువ్వు అందులో ఇరుక్కున్నావు అనుకో, నువ్వు జీవితంలో నీళ్లు తాగలేవు. అవును అవును. సో నీవు పీల్చుకునే గాలి సమస్త ప్రజలు, నువ్వు వదిలే గాలి సమస్త ప్రజానికం పీల్చుకుంటున్నారా లేదా? తెలుసుకుంటున్నాడు, అట్లా నీవే వాళ్ళు నిండుతున్నావా లేదా? నిందిస్తున్నాం. అట్లాగే ఎవరెవరో వదిలిన గాలి నువ్వు పీల్చుకుంటున్నావు, అందులో ముస్లిం గాలి ఉంది, క్రిస్టియన్ గాలి ఉంది. ఓకే. మరి నీలో అవన్నీ ఉన్నాయి. ఉన్నాయన్న. అవును. అంటే నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు ప్రతి దాంట్లోనూ అంటి ముట్టనట్టు, ప్రతి దాంట్లోనూ శాస్త్రాన్ని, ప్రతి దాంట్లోనూ పారిశుద్ధ్యాన్ని తీసుకొస్తున్నావు, ప్రతి దాంట్లోనూ ప్రమాణాలను తీసుకొస్తున్నావు. ఎడమ చేతో ముట్టుకోవద్దు, కుడి చేతో గాలి విషయంలో అసలు ఏ ప్రమాణం లేదు చూడు. అసలు నిన్ను బతికించే దాంట్లో ఉచ్చం లేదు, నీచం లేదు. లేదు. అవును. నేను ఓ టెంపుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక ముసల్మాన్ పాలు పోస్తుంటే ఒక వ్యక్తి వచ్చి పూజారి వచ్చి ఆపాడు. అయ్యో. నేను అన్నాను, మరి ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు ఆటో నడిపినవాడు ముసల్మానే, మరి అతను పీల్చుకుంటున్న గాలి, అతను వదులుతున్న గాలి మరి నువ్వు తెలుసో తెలియక తీసుకుంటున్నావు కదా, మరి ఏ ముస్లిం లేని చోటికి పో అన్న, అట్లా కుదురుతుంది అన్నాడు. నేను నీ కంటికి కనిపిస్తుంది కాబట్టి నువ్వు బైఫర్కేట్ చేయగలుగుతున్నావు, నీ అస్తిత్వమే ఎవరెవరి గాలితోనే నిండుంది స్వామి. దీనికి ఏం చెప్తావు, దీనికి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తావు జర చెప్పు అంటే చెప్పలేకపోయింది నాకు. చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు నేను ఈ వితండవాదాల నుంచి 2009 ఇంకా ఇన్ పర్టికులర్ 2014లో బయటపడ్డా. ఓకే. నేనే గాలి ఓకే. అంతే. ఇప్పుడు అందరు ఆత్మని ప్రతిపాదిస్తున్నా, నేను గాలిని ప్రతిపాదిస్తున్నా. ఈ భూమి మీద గాలి నాకు ప్రమాణం, ఆత్మ కాదు. ఓకే. సో గాలిని నేను ఆత్మ అంటున్నా. అంటే ఏది తీసేస్తే పడిపోతావో అదే ఆత్మ. అట్లా గాలి తీసేస్తే నేను పడిపోతున్నా. అసలు గాలి లేకపోతే ఈ క్షణమే భూమి మీద గాలి అంతా డిసప్పేర్ అయిపోతే ఆత్మజ్ఞాని లేడు, ఒక రోగి లేడు, ఎవరు లేడు. ఓకే. అసలు గాలి లేకుండా ఆత్మ సర్వైవ్ అవుతుందా? లేదు. సో ఏదైతే మూల మన కంటికి కనిపిస్తుంది, నువ్వు అనుభూతి చెందవచ్చు. ఉదాహరణకి భగవంతుడు సర్వాంతర్యామి, కొందరికి భగవంతుడు కనిపించాడు. ఆత్మ సర్వాంతర్యామి, గాలి నాకు కనిపిస్తున్నది, ఫీల్ అవుతున్నా. సో అందుకని నేను నిరంతరం అనుభూతి చెందుతున్న దాన్ని నేను ప్రమాణంగా తీసుకుంటున్నా తప్ప ఊహని కాదు. ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పింది ఎవడు నో చెప్పడానికి లేదు. గాలి తీసేస్తే నేను లేను. ఏ ఊర్లో ఉన్నా, నాకు నీళ్లున్నా లేకపోయినా, రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా, నాకు డబ్బు ఉన్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, కులమతాలున్నా లేకపోయినా, ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా, గాలి ఖచ్చితంగా కావాలి. గాలి అనేది నిరంతరం వైఫై, ఆల్వేస్ కనెక్టెడ్. అది పడితే నువ్వు పడిపోతావు అంతే. గాలి పడిపోయింది అనుకో, మనసు పడిపోయా, శరీరం పడిపోయా, అలవాట్లు పడిపోయాయి, దారుణలు పడిపోయాయి, నీ భక్తి పడిపోయా, నువ్వు పూజ చేస్తూ కొడుతున్న గంటే పడిపోయాయి. ఎవ్రీథింగ్ గెట్స్ డ్రాప్డ్. సో అందుకని ఏదో విధంగా నువ్వు పట్టుకో. ఇది నేను మొట్టమొదటిసారి నాకు ఈ స్ఫురణ కలిగింది రామ్తాన్ చదివినప్పుడు. సో రామ్తా అంటాడు అనమాట, ఈ గాలి అనేది ఎంత స్వేచ్ఛగా ఉంది, అట్లా నేను ఎందుకు లేననుకుంటాడు ఒకసారి. సో మనిషి అనుకున్నందుకు ఎంత బంధాలు ఇరుక్కుపోయి ఉన్నాడు. నీళ్ళకు కూడా బంధం ఉంది, అటుపక్క ఇటుపక్క ఉండాలి, కొండలు ఉండాలి, కొండల మధ్యన ప్రవహిస్తుంది. లేదా గ్లాస్ ఉంటే గ్లాస్ అంచుల మధ్య నీళ్లు ఉంటే గాలికి ఏ అంచు అక్కర్లేదు. అది ఒక సహజంగా అటు ఇటు ప్రవహిస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఇన్నోసెంట్ డౌట్ అన్నా, ఇప్పుడు మనము ఈ అట్మాస్ఫియర్ దాటితే మరి ఇక్కడ ఎయిర్ ఉండదు, శూన్యం ఉంది, అసలు పోకు. మనం ఎలా అన్వయించగలం? నేను అందుకే అంటున్నా, అట్మాస్ఫియర్ దాటి ఇప్పుడు రాకెట్ అనేది మనిషి కనుక్కున్నాడు, అందుకని నువ్వు అట్మాస్ఫియర్ దాటిపోవడం గురించి ఆలోచిస్తున్నావు. నీ అంతకు నువ్వు దాటిపోయేది ఏదైనా ఐ అగ్రి.
ఓకే. ఒక దాని సహాయం టెక్నాలజికల్ ఎవల్యూషన్ వల్ల నీకు ఆ మాత్రం సంశయం వచ్చింది. అదర్వైజ్ భూమి మీద రాకెట్ కానీ విమానం కానీ లేవనుకుందాం. విమానం కూడా అట్మాస్ఫియర్ పరిధిలోనే ఎగురుతుంది అది. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నిన్ను ఇప్పుడు గాలితో మనం దీన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించినప్పుడు ఏదో నాకు వచ్చిన సహజమైన డౌట్ అంటే ఏంటంటే, ఈ ఆత్మజ్ఞానం అనేది బియాండ్ లిమిట్స్ లేదు ఇంకా దానికి అని చెప్పారు. మరి అలాంటప్పుడు మరి ఈ స్పేస్ దాటేసి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ గాలి ఉన్నది కదా, నువ్వు దాటేసి ఎక్కడికి పోవడం లేదు. నువ్వు ఎక్కడున్నావు దాన్ని చూడు. ఎగ్జాంపుల్, నువ్వు ఒక 1000 ఏళ్ల క్రితం జన్మ తీసుకున్నావు అనుకో, భూమి మీద ఉన్నాం. నువ్వు భూమి మీదే ఉంటావు. నీ రియాలిటీ అదబ్బా. నువ్వు ఇది ఎట్లుందంటే, నువ్వు చెట్టు నేను భూమి నుంచి పీకేస్తా బతుకుతుందా అన్నట్టుంది అది. చెట్టు రియాలిటీనే ఆ భూమి కాస్త పట్టుకొని ఉంటేనే చెట్టు ఉందబ్బా. భూమి మీద ఉంటేనే మనిషి ఉన్నాడు, భూమి మీద ఉంటేనే ఆత్మ కూడా ఉంటది. వేరే చోట ఉన్నా నువ్వే బతికలేనప్పుడు ఆత్మ ఉండి ఏం బిక్తావు దాంతో? ఇప్పుడు నువ్వు అదే అవుటర్ స్పేస్ కి పోయినావు, అక్కడ నీలో ఆత్మ ఉంది కానీ నువ్వు సజీవంగా లేవు, అయితే ఏం లాభం? నీలో జీవాన్ని క్రియేట్ చేసేదే అది అవుటర్ స్పేస్ లో లేదు, గాలి లేదన్నప్పుడు నీలో ఆత్మ ఉన్నా ఎక్కువ ఫరక్ పడదు. అన్నా ఇక్కడ నువ్వు నాకు మళ్ళీ ఇప్పుడు నీతో మాట్లాడే మళ్ళీ ఇంకొక గురించి నేను పిచ్చి క్వశ్చన్ నాకే ఆన్సర్ లేదు. అక్కడికి వెళ్ళిన రాకెట్లు వెళ్ళినా సరే వీళ్ళు ట్యాంకులు ఆ గాలి తీసుకెళ్తారు, గాలి లేకుండా అంత బంగారం తీసుకుపోరు కదా. నువ్వు ఎక్కడున్నా ఆత్మ తీసుకుపోవలసిందే, గాలి ఆక్సిజన్ ట్యాంకుల్లో పెట్టుకుని తీసుకెళ్ళవలసిందే. గాలే పరమ సత్యం. అవుటర్ స్పేస్ పోయి అవుటర్ స్పేస్ లో ఉండట్లే, అవుటర్ స్పేస్ లో ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఉంటున్నారు అందులో. సో అందుకని ఎంతసేపు అయినా పనికిరాని చర్చలు చేయొచ్చు, వితండవాదాలు చేయొచ్చు, నువ్వేదో ఒక సిద్ధాంతాన్ని ప్రమాణీకరించవచ్చు, లేదా ఒక పుస్తకాన్ని పెట్టి దాన్ని పంచి అదే నిజమని అందరితో నమ్మించవచ్చు. ఇది ఒక్కటైతే సిద్ధాంతానికి అతీతం, ముక్కు మూసుకు చచ్చిపోతావు. దీనికైతే తిరుగులేదు. చిన్నజీర స్వామి అని చచ్చిపోతాడు, చాగంటి కోటేశ్వరరావు గారు చచ్చిపోతాడు, గరికపాటి చచ్చిపోతాడు, ఓషో చచ్చిపోతాడు, రమణ మహర్షి చచ్చిపోతాడు. ఇది ఒక్కటి రూత్లెస్ రియాలిటీ. మిగతా అందరికి వేరే వేరే ఉండొచ్చు. మనసు విషయంలో అందరు వేరే, శరీరం విషయంలో అందరు వేరే, కులం విషయంలో అందరు వేరే, మతం విషయంలో అందరు వేరే, దేశం విషయంలో అందరు వేరే, ఖండాలుగా విభజించబడ్డారు. ఈ ఒక్క విషయంలో ఒక యూనిటీ ఉందా లేదా? ఇరాన్ వాడు, ఇరాక్ వాడు, పాకిస్తాన్ వాడు ఎవరైనా ముక్కు మూసుకుంటే మరణిస్తారు, ఇదే పరమ సత్యం కాదని చెప్పను. తద్వారా ముక్కు మూసుకుంటే మరణిస్తున్నది నీవు, గాలి కాదు సుమా. ఆ గాలి శాశ్వతము, ఆ గాలి నేననుకో. నేనే గాలి, గాలి నేనా నేను రాసుకున్నది అట్లా పిచ్చోళ్ళ పాడి. అంటే దాన్ని రాయాల్సింది ఏదో. ఇప్పుడు చంద్రబోస్ పాట రాయడానికి నేను పాట రాయడానికి చిన్న సైద్ధాంతికమైన తేడా. అదొక కవిత కోసం రాసే పాటలు వేరు. నేను రాసింది నా యొక్క అస్తిత్వం అనుభూతి చెంది రాసిన. ఇప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల నాకు ప్రేమ కలగడానికి కారణం అతనిలో ఉన్న గాలి నాలో ఉన్న గాలి ఒకటే అని తెలియడం, అంటే ఏకాత్మ భావన అంటాం కదా. సో అసలు ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబులు నాకు గాలిలో దొరికినాయి. నేను ఎవరిని ఒప్పించను ఈ విషయం గురించి. నువ్వు నేను ఒకటే, నువ్వు పిలిచే గాలి నేను పిలిచే గాలి ఒకటి. తద్వారా మరిద్దరం ఒకటి. నిన్ను బతికించేది నన్ను బతికించేది ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ప్లేస్ లో గాలి పెట్టి చూడు, గాలి. సో నాది చాలా కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్. నేను ఏమంటారు ఇంటలెక్చువల్ కాదు. ఎవరికో పుస్తకాలు చదివి ఏదో సరదాగా వ్యాఖ్య చేయొచ్చు, కానీ నేను మూలంలోనే రమిస్తున్నవాడిని. రెండోది, నేను చెప్పింది అందరూ ఒప్పుకోవాలని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. అబ్సల్యూట్లీ అనుకోవడం లేదు. ఇప్పుడు ఏదో రోజు ఈ శరీరం నేను వదిలేస్తాను, ఆ వదిలేస్తున్నప్పుడు నా చివరి అవగాహన నేను శరీరాన్ని పట్టుకొని, నేను గాలితోనే పట్టుకొని ఉంటా. రీసెంట్గా నేను నా పెళ్లికి ముందు రోజు నా శరీరం కొలాప్స్ అయింది రోడ్డు మీద. సో సమ్ ప్రాబ్లం వల్ల. అయితే నా పక్కన ఉన్న హరికి చెప్పాను, నేను ఇదే నా చివరి క్షణాలైనా నాకేం బాధ లేదు. అంటే నాకు ఏం జరుగుతుంది దాన్ని చూస్తున్నా. ఇప్పుడు నేను పరమసత్యం చెప్తున్నా. నేను నా బాడీ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయ్యి అట్లా అడ్డం పడి ఉన్నది. హరి ప్రత్యక్ష సాక్షి. నేను చెప్పాను, ఏం జరిగినా చూడు హరి అని చెప్పాను. నేను ఏ సంశయం లేకుండా భయం లేకుండా చూస్తున్నా. ఒక్కదాన్ని నేను పట్టుకున్నాను తెలుసా, గాలిని. నాకు అసలు వేరే స్పృహనే లేదు. జస్ట్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. బాడీ అడ్డం పడ్డది, బాడీకి చెమటలు పట్టినాయి, బాడీ వణికింది, బాడీలో ఏదో జరిగింది. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఆ తర్వాత హఠాత్తుగా బాడీ 5 నిమిషాలకి మళ్ళీ తిరిగి రీగెయిన్ అయింది, తిరిగి రీకాన్షియస్ వచ్చింది.
తర్వాత రిజ్యుమినేట్ అయింది, గాలి వస్తుంది పోతుంది. నేను మళ్ళీ బండి ఎక్కాను, గాలి వస్తుంది పోతుంది. పెళ్లి చేసుకున్నాను, గాలి వస్తుంది పోతుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, గాలి వస్తుంది పోతుంది. నేను దాన్ని రమణ మహర్షి విషయంలో కూడా చదివాను. ఆయన కొండ మీద అలా జరిగిందంట. ఆయన కూడా ఏం జరిగినా భయం లేకపోతే ఒకలాగా, భయం ఉంటే ఒకలాగా. నీకు మనసు ఉంటే భయం ఉంది, మనసు లేకపోతే భయం లేదు. మనసుని ఒక టూల్గా వాడుకుంటున్న వాడిని, మనసుని ఆధారం చేసుకొని జీవిస్తున్న వాడిని కానే కాదు నేను. అబ్సల్యూట్లీ కాదు. ఈ ప్రపంచంలో మనిషి ఏవైతే పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయో అతని మనసుకే వస్తున్నాయి. చూడు సరిగ్గా. రాజమౌళి అనేవాడు ఒక మైండ్, ఆ మైండ్కి అవార్డు ఇస్తున్నారు, రాజమౌళికి కాదు. రాజమౌళి ఎవడంటే కుక్క, పిల్లి, చీమ, దోమలాగా గాలి పీల్చుకొని బతికి ఒక సాదాసీద ప్రాణతను కాదని చెప్పమను. ఎవరు చెప్పలేరు. సో నేను రాజమౌళి, నేను ఒకటే. ఎందుకు? ఏ విషయంలో? అంతే. నువ్వు నేను ఒకటే, ఆత్మ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో ఆయన వేరు, నేను వేరు. నేను చేసి చాలా పనులు ఆయన కూడా చేయలేడు. అలా ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందన్న, మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఇది మనం గాలి పీల్చుకుంటుంటే ప్రాణశక్తిని లోపల తీసుకుంటున్నాం అని చెప్తారు. మరి ఆ ప్రాణశక్తి, ఆక్సిజన్ అవుతుందా? అది రెండు వేరు వేరు. అవన్నీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను ముద్ద కలిపి నోట్లో పెట్టడం వరకే నా పని. ఎలా అరుగుతుంది నాకొద్దు. ఎప్పుడైనా నీకు ఒక మంచి ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్తా నెక్స్ట్ ఫోన్ చేసినప్పుడు. జ్ఞాతము, అజ్ఞాతము ఈ రెండింటి యొక్క కలయిక నీవని తెలుసుకో. నీకు 50% తెలియాలి ఆనందంగా ఉండాలంటే. సంపూర్ణంగా తెలిస్తే నువ్వు పిచ్చోడు అయిపోతావు. ఏ విషయము నీకు సంపూర్ణంగా తెలియడానికి లేదు. అందుకే కొన్ని అవయవాలు బయట ఉంది, కొన్ని అవయవాలు లోపల ఉంది. ఇప్పుడు అన్నం తినడం వరకు సంపూర్ణంగా ప్లాన్ చేసుకో, అది 50%. అరగడం ప్రకృతికి వదిలే, అందులో నువ్వు వేలు పెట్టకు, అంతవరకు నీ పని. అట్లనే నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎంతవరకు చేస్తే నిష్కామ కర్మ అయింది. ఫలితంలో వేలు పెట్టినప్పుడు బంధమైంది. సో ఫలితంలో వేలు తీసేస్తే భగవద్గీత అర్థమైంది నీకు. అప్పుడు 50% నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు యుద్ధము చెయ్యి అంతే. ఫలితంతో నీకు పని లేదు. నీకు కత్తి తిప్పడం వచ్చు, కత్తి తిప్పుతూ ఉండు. సరిగ్గా తిప్పు, పడేవాడు పడిపోతాడు, నిలబడేవాడు నిలబడు. ఇంకెవరైనా స్ట్రాంగ్గా నిలబడితే నువ్వు పడేస్తాడు. అంతే, తిప్పుతూ ఉండు కత్తి. ఒక చిన్న అష్టవక్ర గీత చెప్పినప్పుడు ఓషో చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను, నాకు చాలా నచ్చి చెప్పాను అది. ఒక అతను కత్తి తిప్పుతూ అటు ఇటు ఎగురుతూ దుంకుతూ ఉన్నాడంట. చూసే వాళ్ళంతా అతను కత్తితో ఒక విధమైన డ్యాన్స్ చేస్తున్నాడు చూద్దామని వచ్చారంట. అప్పుడు అతను ఆ కత్తి తిప్పుతుండగా ఎవరు అన్నారు, డ్యాన్స్ చాలా బాగుందండి, కత్తి డ్యాన్స్ అన్నారంట. అక్కడ కత్తి తీసుకొచ్చి ఇతను మెడ మీద పెట్టాడు. అతను, ఎవరు చేస్తున్నారు రా గూట్లే డ్యాన్స్, నేను నీకు డ్యాన్స్ అని చెప్పానా? నేను డ్యాన్స్ చేయడం లేదు, కత్తి యుద్ధమే చేస్తున్నా, జస్ట్ అపోనెంట్ లేడన్నాడంట. సో ఎదురుగా కత్తి యుద్ధం చేసేవాళ్ళు లేకపోతే కత్తి యుద్ధం కూడా నువ్వు ఉదాహరణకు కాంతారావు, ఎన్టీఆర్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కడే డిలీట్ చేయి, అదే ఎన్టీఆర్ ఫైట్ చేస్తుంటే అది డ్యాన్స్ లాగా అనిపిస్తుంది నీకు. సో నీలో ప్రత్యర్థి లేకపోతే డ్యాన్స్ ఉంది, నీకు ప్రత్యర్థి ఉన్నడా నీవు ఫైటింగ్ ఉంది. ఫలితం ఆశిస్తే ఫైటింగ్, ఫలితం తీసేస్తే డ్యాన్స్ ఉంది. అందుకే సెలబ్రేషన్ ఉంది అందరు. సూపర్ హాట్ టాపిక్ అన్న. చివరిగా ఇంకా మనం ఆ పాట ఒకసారి నీతో పాడించుకోవాలని నాకు కోరిక. ఇంకోటి ఇప్పుడు నువ్వు ఇలా తత్వాల్లాగా పాడతావు చూసావా, గాలి పాటలో, గాలి గురించి పాటలో, అవన్నీ నేను ఒకసారి లాస్ట్ టైం ఒక రింగ్ టోన్ గా పెట్టుకుందామని వెతికి దాన్ని చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. మనం ఏదో రోజు ఒక ఆల్బమ్ చేద్దాం తప్పకుండా, ఊరికే సరదాగా. మన ఫ్రెండ్స్ ఎవరన్నా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళందరూ కలుస్తున్నారు ఇప్పుడు నాకు. వీళ్ళందరినీ కలిపి నా గదులను కూర్చోబెట్టి వచ్చిన ఒక 5-6 పాటలు చేసి రిలీజ్ చేస్తా. గాలి గురించే పాట, గాలి నేనానే, ఒక చిన్న వైలిన్ తీసి కొడదాం, దానికి హమ్ చేస్తే మస్తు ఉంటుంది. గాలి నేనానే, గాలి నేనా నేను, గాలిలో నాను, గాలిలో తేలాను, గాలి నేను, గాలిలో నా నేను,
గాలినే పీల్చాను, గాలిని వదిలాను, గాలిగాని నేను. గాలినే నా నేను, గాలిలో నా నేను, గాలినై తేలాను, గాలినే నా నేను. వీస్తున్న ఈ గాలి ఎక్కడా గాలి, వీస్తున్న ఈ గాలి ఎక్కడో ఆ గాలి, పూల మొక్కల వాలి ఎక్కడ గాలి, ఎక్కడా ఈ గాలి, అక్కడ ఓ గాలి, ఎక్కడా ఈ గాలి, ఎక్కడా ఈ గాలి, ఎక్కడో తిరగాలి. వీస్తున్న ఈ గాలి ఎక్కడో ఆ గాలి, పూల మొక్కల వాలి ఎక్కడ గాలి, ఆగకుండా గాలి నా మేను సోకింది, ఆగకుండా గాలి నా మేను నిండింది. ఆ గాలి నిట్టూర్పై నా నుండి వచ్చి గాలిలో కలిసింది, గాలిలేనా నేను, గాలిలో తేలాను, గాలినే పీల్చాను, గాలినైనాను. గాలికై వెదికాను, గాలిలో తిరిగాను, గాలిగా మారాను, గాలిగాని నేను. సూపర్ అన్న, సూపర్. సరే శ్రీనివాస, పునర్జన్మ లేదు. నువ్వు గాలివే అయితే నీకు పునర్జన్మ లేదు. నువ్వు మనసు అయితే పునర్జన్మ ఖచ్చితంగా ఉంది. చచ్చేలోపు 1,00,000 సార్లు చంపుతుంది మనసు నిన్ను. నేను బాడీతో ఐడెంటిఫై అవ్వను, నేను మనసుతో ఐడెంటిఫై, నేను ఐడెంటిఫై అయ్యేది ఆత్మతోనే. నాకు తద్వారా నాకు పునర్జన్మలో. సో నీవు ఎవరో తెలుసుకో అంటే రమణ మహర్షి చెప్పిన దానికి ఇది కూడా ఒక చిన్న అంతరార్థం. నేను తెలుసుకున్నా నేను గాలినని. గాలికి కులమంటుకోదు, గాలికి మరకలంటుకో, గాలికి హెచ్చు లేదు, గాలికి తగ్గు లేదు. ఎంత గాలి ఉందో నువ్వు దాచిపెట్టుకునేది లేదు. గాలికి బ్యాంకులు లేవు, గాలికి గుణాలు లేవు, అట్లాగే గాలికి ఇచ్చే అవార్డులు లేవు, గాలికి ఇచ్చే సన్మానాలు లేవు. గాలిని కించపరిచేవాళ్ళు లేడు, గాలిని పట్టుకునేవాడు, గాలిని తిట్టేవాళ్ళు లేడు, గాలిని కట్టేసేవాళ్ళు లేడు. ఇదంతా ఆత్మకు ఫిట్ అవుతుంది. అది లేకపోతే ఏమీ లేదు. సరే మరి ఉంటాను. పాద పద్మాలకి నా శిరస్సు వంచి ప్రణామాలు. అందరికి వింటున్న వాళ్ళందరికీ నేను కూడా గాలి పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఎందుకంటే నువ్వే గాలి ఉన్నావు కాబట్టి. నువ్వే గాలి అన్న, అది మనం వినే వాళ్ళందరూ గాలి. నేను చాలా సార్లు ఈ జోక్ వేస్తా. నువ్వు ఫ్యాన్ కొనుక్కున్నావా, గాలి కొనుక్కున్నావా? ఫ్యానే కదా కొనుక్కుంది, కానీ గాలి కోసం కొన్నావు. మూలం అది. నువ్వు బతుకుతున్నది ఇల్లు కట్టుకోవడానికి కాదు, ఏమి కాదు, ఎక్కువ కాలం గాలి పీల్చుకోవడానికి నువ్వు బతుకుతున్నది. ఎవడన్నా ఒక్కడిని చెప్పు ఇల్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలనుకుంటున్నా, గాలి ఎక్కువసేపు నేను పీల్చుకోనబ్బా అని అనేవాడిని ఒక్కడిని చూపి. అసలు చూడండి, అప్పుడు ఇల్లులో కూడా గాలి వెళ్తురు రావాలి. సో ఆ గాలిని పీల్చుకునే వెలుగుతూనే నీవు. సరే మరి ఉంటాను. వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎన్లైటన్మెంట్.